కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అక్రమాలను నిగ్గు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. ఒక్క కేసీఆర్ కు మాత్రమే కాకుండా మాజీ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. జూన్ 5న తమ ముందు హాజరు కావాలని కేసీఆర్ కు, హరీష్ రావుకు జూన్ 6వ తేదీ, ఈటెల రాజేందర్ కు జూన్ 9వ తేదీ కేటాయించారు. అయితే ఈ నోటీసుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవకతవకలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇవ్వగా ఆయన వీటిని న్యాయస్థానాల్లో సవాలు చేశారు. తరువాత కేసీఆర్ ను ప్రశ్నించకుండానే నివేదికలు అప్పటిలో పనిచేసిన అధికారులను విచారించి లోకూర్ కమిషన్ తన నివేదికను గత ఏడాది అక్టోబర్ 28న సమర్పించింది. తొలుత ఈ కమిషన్ కు రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డిని వేయగా ఆయన వివాదంలో చిక్కుకుని మధ్యలోనే తన పదవికి రాజీనామా చేశారు. తరువాత జస్టిస్ లోకూర్ బాధ్యతలు చేపట్టి తుది నివేదికను సమర్పించారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన గోల్మాల్ వ్యవహారాలు తేల్చేందుకు ఈ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవే అంశాలపై ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల మేర నష్టానికి కారణం అయ్యారు అంటూ అప్పట్లో కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు లోకూర్ కమిషన్ తన నివేదికను సమర్పించి 7 నెలలు కావస్తున్నా అసలు ఈ నివేదిక ఒకటి ప్రభుత్వంలో ఉంది అనే విషయాన్ని కూడా మర్చిపోయినట్లు రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నివేదిక ప్రభుత్వం చేతికి చేరగానే దీనిపై కేబినెట్ లో చర్చించి అసెంబ్లీలో పెట్టి కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు కూడా మీడియాకు లీకులు ఇచ్చారు. కొంతమంది మంత్రులు అయితే దీనిపై బహిరంగంగానే ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ నివేదిక బహిర్గతం కాలేదు. దీనిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతోనే సర్కారు తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు విద్యుత్ రిపోర్ట్ అంశంపై చర్చ తెర మీదకు వచ్చింది. కాళేశ్వరం విచారణ పరిధి నుంచి కూడా కీలక అంశాలు తప్పించారు అనే విమర్శలు ఉన్నాయి. కొంతమంది బడా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అని అధికారిక వర్గాలు కూడా చెబుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక కూడా బహిర్గతం చేసింది. ఇప్పటికే పిసి ఘోష్ కమిషన్ గత ప్రభుత్వంలో సాగునీటి శాఖలో పనిచేసిన ఉన్నతాధికారులు, ఈఎన్సీలు, సిఈలతో పాటు అన్ని విభాగాల అధికారులతో మాట్లాడి నివేదిక సిద్ధం చేసింది. అప్పుడు కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కూడా విచారించి తన తుది నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.